హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం టీఎస్ లాసెట్ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. టీఎస్ లాసెట్ కౌన్సిలింగ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, టీఎస్ లాసెట్ కౌన్సిలింగ్ ఈ రోజు రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం టోటల్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఏ రోజు రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏ రోజు, కాలేజ్ రిపోర్టింగ్ ఏ రోజు అనేది అప్డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో అది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోనే అప్డేట్ వచ్చేసి బోత్ టీఎస్ పీజీఎల్సెట్ అండ్ లాసెట్ 3 years అండ్ 5 years రెండు అప్డేట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం టీఎస్ లాసెట్ 3 years అండ్ 5 years కోర్స్ అప్డేట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. టీఎస్ లాసెట్ 3 years అండ్ 5 years కోర్స్ వాళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 4/8/2025 నుంచి 14/8/2025 వరకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 4 నుంచి 14 వరకు మనకి 10 days ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మనకు డాక్యుమెంట్స్ అన్ని మనము 10th, ఇంటర్, ప్రొవిజనల్స్, డిగ్రీ వాళ్ళకి 3 years కోర్స్ వాళ్ళకైతే ప్రొవిజనల్స్ అన్ని మనం అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్, క్యాస్ట్ ఇన్కమ్ అవన్నీ. సో మీరు అవన్నీ రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో అన్ని ఓకే అనుకుంటే మీకు వెబ్ ఆప్షన్కి ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్ వచ్చేసి 16 August 2025 అలానే 17 August 2025లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మీరు ఏ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇచ్చిన మొత్తం ఓవరాల్గా ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉంటాయో 3 years 5 years మనకు డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ డిస్ప్లే అయిన వాటిల్లో మీకు నచ్చిన కాలేజెస్ పెట్టుకోవాలి. ప్రియారిటీ వైజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ప్రియారిటీ వైజ్ పెట్టుకుంటే మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి మీకు కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. 16th, 17th 2 days, August 16th, 17th 2 days మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత 17th తర్వాత క్లోజ్ అయిపోతుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్న ఆప్షన్స్లో నుంచి మీ ర్యాంక్ను బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సీట్ అలాట్మెంట్ అనేది 22 August 2025 రోజున జరుగుతుంది అనమాట. ఆ రోజు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది తెలుస్తుంది అనమాట. కాలేజ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 22/8/2025 నుంచి 25/8/2025 లోపల జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 22, 23, 24, 25 ఈ 4 days లోపల మీరు కాలేజ్లో రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. మీకు వచ్చిన కాలేజ్లో సీట్ అలాట్మెంట్లో మీకు వచ్చిన కాలేజ్లో మీరు వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్ 22 నుంచి 25 లోపల. ఇది టీఎస్ లాసెట్ 3 years అండ్ 5 years వాళ్ళకి ఫ్రెండ్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 4 నుంచి 14 వరకు, అలానే వెబ్ ఆప్షన్స్ 16, 17 పెట్టుకోవాలి. సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి 22nd తెలుస్తుంది. అలానే మన కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 22 నుంచి 25 వరకు ఫ్రెండ్స్. ఇది టీఎస్ లాసెట్ 3 years అండ్ 5 years కోర్స్ వాళ్ళకి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము టీఎస్ లాసెట్ పీజీఎల్సెట్ వాళ్ళ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఎల్ఎల్ఎం వాళ్ళ గురించి. వాళ్ళకి వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 25 నుంచి ఫ్రెండ్స్. అంటే టీఎస్ లాసెట్ 3 years 5 years కోర్స్ వాళ్ళది పూర్తిగా వాళ్ళది కాలేజ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఎల్ఎల్ఎం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ అనేది. ఎల్ఎల్ఎం వాళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 25 August నుంచి September 1st వరకు ఫ్రెండ్స్. అలానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వచ్చేసి 3 and 4 September 3rd, 4th మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలానే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి September 8th జరుగుతుంది ఫ్రెండ్స్. కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 9 నుంచి 13 September వరకు. 9th September, 10th September, 11th September, 12th September, 13th September ఈ 5 daysలో మీరు కాలేజ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎల్ఎల్ఎం వాళ్ళకి 25 నుంచి September 1 వరకు, 25 August నుంచి September 1 వరకు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి September 3 and 4. సీట్ అలాట్మెంట్ వచ్చేసి September 8 జరుగుతుంది. మీకు కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి September 9 నుంచి 13 లోపల మీరు కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మనకి నెక్స్ట్ టీఎస్ వెబ్సైట్ చూసుకున్నామంటే ఫ్రెండ్స్, టీఎస్ లాసెట్ వెబ్సైట్ చూస్తే ఇక్కడ మనకి ఇంకా వెబ్సైట్లో అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే లేటెస్ట్ అప్డేట్ పాపప్ మెనూ వస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్, అలానే న్యూ వచ్చేసి టీజీ లాసెట్ అడ్మిషన్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. న్యూ పాపప్ బటన్ పైన ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విండో వచ్చేసి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ టీజీ లాసెట్ /PGLSET 2025 అడ్మిషన్స్ విండో మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే విల్ బి అప్డేట్ సూన్ అని ఇచ్చారు. అలానే మనకి ఇక్కడ ఒకటి స్క్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 4/8/2025 అంటే August 4 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి స్క్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. కింద వచ్చేసి మనకి విల్ బి అప్డేటెడ్ సూన్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఈ రోజు ఈవినింగ్ అంటే రేపు మార్నింగ్ అని అప్డేట్ అవ్వచ్చు అని అంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ విండో ఓపెన్ అయిన వెంటనే నేను అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్, వీడియో చేస్తాను మళ్ళీ. ఓవరాల్గా చూసుకుంటే టీజీ లాసెట్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఇది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి డేట్స్ అనేవి వచ్చేసాయి. సో మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచుకోండి. అలానే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఫీజు కూడా రెడీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకి ఫీజు అంటే స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకైతే ఓకే ఫ్రెండ్స్, స్కాలర్షిప్ వస్తుంది ఫీజు రిమేస్మెంట్. ఇన్ కేస్ స్కాలర్షిప్ రాని వాళ్ళు, ఫీజు రిమేస్మెంట్ రాని వాళ్ళు అయితే గన మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఫీ అడ్మిషన్ రోజే.
సో, మనము ఆ అమౌంట్ అనేది తీసుకెళ్ళాలి ముందే. అలానే మనకి అడ్మిషన్ టైమ్‌లోనే మినిమమ్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్కాలర్‌షిప్ వచ్చే వాళ్ళైనా, రాని వాళ్ళైనా అడ్మిషన్ ఫీజ్ అనేది. సో, మీరది అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ముందే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనము కాలేజ్ రిపోర్టింగ్ టైమ్‌లో మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోకుంటే ఇక్కడ ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి. మనకి టీజీ లాసెట్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తేనే మనకి లేటెస్ట్ అప్డేట్స్‌లో పాపప్ అవుతుంది. డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ అనేది మనకి ర్యాంక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, మీరు ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ 5 ఇయర్స్ వాళ్ళైతేనా 10థ్, ఇంటర్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, లేటెస్ట్ ఇన్‌కమ్, క్యాస్ట్ అన్నీ మీరు రెడీగా ఉంచుకోండి. మీరు డిగ్రీ ప్రొవిజనల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓడీ అనేది ఉన్నా లేకున్నా ప్రొవిజనల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఈచ్ సెమ్ ర్యాంక్ కార్డ్ కూడా ఉంటే గనక మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మనకు అడగొచ్చు అప్‌లోడ్ చేయమని. సో, అన్నీ రెడీగా ఉంచుకోండి. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు వన్స్ ఒకసారి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతే 4-14 వరకు 10 డేస్ టైమ్ ఉంది కాబట్టి మీరు ఆ టైమ్‌లో కూడా తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏమైనా మర్చిపోయినా ఉంటే. అలా లేకుండా హరీ బరీ లేకుండా ముందే మీరు తెచ్చుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thanks for watching, friends. Subscribe now for more updates about AP and TS Law Set. And don't forget to press the bell icon for regular updates.